హాయ్ అండి, నేను మీ తెలుగింటి అమ్మాయి. వెల్కమ్ టు మై ఛానల్ ది స్పైస్ ఆఫ్ తెలుగు కిచెన్. ఈరోజు స్పెషల్ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా. ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చెక్ చేసుకుందామా. 250 గ్రామ్స్ పన్నీర్, ఒక పెద్ద ఆనియన్, 2 టమాటోస్, కొత్తిమీర, బటర్, జనరల్ స్పైసెస్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 250 గ్రామ్స్ పన్నీర్ యాడ్ చేసుకుంటున్నాను. సో కర్రీకి కావాల్సిన మసాలా మొత్తం ఇక్కడే ప్రిపేర్ చేసుకుంటున్నాను, మళ్ళీ ఇంకెక్కడ యాడ్ చేయను. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కారం, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి, జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది కలిపి మ్యాగ్నేట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి పైన ఒక ప్యాన్ పెట్టుకోండి. దాంట్లో ఒక క్యూబ్ బటర్ యాడ్ చేసుకొని అది మెల్ట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా, అది యాడ్ చేసేసుకోవాలి. నేను పెద్దగానే కట్ చేశాను, సన్నగా ఏం అవసరం లేదు, మళ్ళీ మిక్సీ పట్టుకుంటాం కాబట్టి. ఓవర్ కుక్ ఏమీ వద్దు, లైట్గానే సరిపోతుంది. ఆనియన్ కొంచెం ట్రాన్స్పరెంట్ అవుతుంది అనే టైంలో మనము టమాటోస్ యాడ్ చేసుకోవాలి. ట్రాన్స్పరెంట్ అయ్యింది కదా, ఇప్పుడు మనం టమాటోస్ యాడ్ చేసుకుందాము. టమాటోస్ కూడా సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. సాఫ్ట్గా అయిపోయాయి టమాటోస్. ఇప్పుడు చల్లారడానికి పక్కకు పెట్టేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాము. ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకుందాం ఇది. నెక్స్ట్ ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 2 క్యూబ్స్ బటర్ యాడ్ చేసుకుందాము. బటర్ మెల్ట్ అయ్యాక మ్యాగ్నేట్ చేసి పక్కకు పెట్టుకున్న పన్నీర్ యాడ్ చేసుకోవాలి. స్లో ఫ్లేమ్ పైననే కుక్ చేసుకుందాము, మళ్ళీ అడుగు తగులుతుంది దీనికి. సైడ్ నుండి లైట్గా బటర్ రిలీజ్ అవుతుంది కదా, ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్, ఆనియన్ టమాటో పేస్ట్ వేసేసుకుందాం దీంట్లోకి. వాటర్ ఏం యాడ్ చేయట్లేదు, జస్ట్ పేస్ట్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ పన్నీర్తో కుక్ అవ్వాలి. బాగా కలుపుకొని ఇప్పుడు బాయిల్ అవుతుంది కదా, 1 కప్ వాటర్ వేసుకుంటున్నాను. మీ గ్రేవీకి సరిపోయేంత వాటర్ వేసేసుకోండి. మీకు సాల్ట్ అవన్నీ ఇప్పుడే చెక్ చేసేసుకోండి. ఉడుకుతుంది కదా, మంచిగా దగ్గర పడింది బాగా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుందాము. కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకుందాం మళ్ళీ. అంతే, ఎంతో సింపుల్గా కుక్ అయ్యే పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. ఒక్కసారి మీకు పన్నీర్ కూడా ఎంత సాఫ్ట్గా జ్యూసీగా కుక్ అయిందో చూపిస్తాను. చూసారా ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. అంతే, మన టేస్టీ పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ది స్పైస్ ఆఫ్ తెలుగు కిచెన్. థ్యాంక్ యూ.